ప్రధాని పిలుపు మేరకు ఇంధన పొదుపు కోసమే టీడీపీ మహానాడును ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రాబోయే సంక్షోభం నుండి ఏపీని కాపాడటానికే చంద్రబాబు, లోకేష్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నారు. తెలుగుదేశం శ్రేణులంతా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ వర్చువల్ గా జరిగే మహానాడును విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. 3 రోజులు నిర్వహించి తలపెట్టిన మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని ఈ మహానాడుని పొదుపు మహానాడుగా నిర్వహించుకోబోతున్నాం. మనం అందరము ఎన్టీఆర్ భవన్ నుండి పాలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గం నుంచి ఆన్లైన్ విధానంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనే విధంగా మహానాడు కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తీర్మానాలతో సహా ఇతర అన్ని అంశాలు మహానాడు విధానాల్లో పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడుని మనము నిర్వహించుకోబోతున్నాం.